AMA Studios Originals presents. మరుసటి రోజు ఎప్పట్లానే సిద్ధు కెఫేలో మిగతా స్టాఫ్తో కలిసి పనిచేస్తున్నాడు. సంజన కూడా కాలేజ్ అయిపోగానే నేరుగా కెఫేకి వచ్చి అన్నయ్యకి హెల్ప్ చేస్తుంది. నిజానికి సిద్ధుకి హెల్ప్ చేయడం కంటే వంశీని చూడొచ్చన్న కారణంతోనే సంజన అక్కడికొస్తూ ఉంటుంది. వంశీ అంటే సంజనకి ఎప్పటినుంచో చాలా ఇష్టం. కానీ అతను ఎందుకు తనని ఇగ్నోర్ చేస్తున్నాడో అర్థమే కాదు. అందరితో మాట్లాడినట్టే తనతో నార్మల్గా ఎందుకు మాట్లాడడో కూడా సంజనకి అంతుబట్టదు. సంజన ఒక కస్టమర్కి ఆర్డర్ ఇచ్చేసి ఖాళీ ట్రే తీసుకుని వెనక్కి వస్తుంది. అలా వస్తున్నదల్లా వంశీ వైపే చూస్తూ ఎదురుగా వస్తున్న స్వాతిని గుద్దేసింది. అరే అరే, కాస్త చూసుకోండి సంజన మ్యామ్, మీ దృష్టి ఎక్కడుందేంటి అని స్వాతి ఆట పట్టించింది. సంజన వంశీని చూస్తూ తనని గుద్దేసిందని స్వాతికి అర్థమయ్యే అలా అంది. సంజనాని చూస్తే స్వాతికి ఎక్కడలేని హుషారొచ్చేస్తుంది. ఎందుకంటే ఇద్దరికీ బాగా సెట్ అవుతుంది. పైగా సంజనకి వంశీ అంటే ఇష్టమని స్వాతికి తెలుసు. కానీ వంశీ బిహేవియర్ కూడా తనకి బాగా తెలుసు. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. ఒక సిద్ధుతోనే 4 మాటలు ఎక్కువ మాట్లాడతాడు. నా దృష్టా ఎక్కడ లేదే అంటూ సంజన కిచెన్ వైపు వెళ్ళిపోయింది. వంశీ ఓరకంట ఇద్దరినీ గమనించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లే తలదించుకున్నాడు. స్వాతి తన పని ముగించుకొని వంశీ దగ్గరకొచ్చి నిలబడింది. అతను మధ్య మధ్యలో సంజనాని చూస్తూనే ఉన్నాడు. కాని పైకి మాత్రం సంజన అక్కడ ఉన్నా లేకపోయినా తనకేంటి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. సంజన ఎంత మంచిదో, చూడ్డానికి కూడా ఎంత ముద్దుగా ఉంటుందో. సంజన వైపే చూస్తూ స్వాతి వంశీతో అంది. వంశీ అవును అని యథాలాపంగా అనేసి చిన్న నవ్వు నవ్వాడు. ఆ వెంటనే తేరుకొని మొహం ఎప్పటిలానే సీరియస్గా పెట్టి, ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు స్వాతి అని తడబడుతూ అడిగాడు. సంజన మ్యామ్ గురించి, ఇంకెవరి గురించి మాట్లాడతాను నీతో? ఎంత హెల్పింగ్ నేచరో తనది. తనని చూస్తే ఎవ్వరైనా ఓనర్ చెల్లి అనుకుంటారా? ఎంత డౌన్ టు అర్త్గా ఉంటుందో, మనందరితో ఎంత బాగా కలిసిపోతుందో. స్వాతి కావాలని సంజనాని కాస్త ఎక్కువగా పొగిడేసింది. అలా పొగుడుతుంటే వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలన్నది తన ఆశ. అవును, సంజన మ్యామ్ చాలా మంచిది, వాళ్ళ అన్నయ్యకి చాలా హెల్ప్ చేస్తుంది అని వంశీ చాలా నార్మల్గా అనేసి తన పనిలో పడిపోయాడు. స్వాతి గట్టిగా నిట్టూర్చి, వంశీ సార్, నిజంగా హెల్ప్ చేయడానికి తనిక్కడికి వస్తుందని మీకు అనిపిస్తుందా అని అడిగింది. వంశీ చాలా క్యాజువల్గా, అవును మరి, ఇంకేం కారణం ఉంటుంది అన్నాడు. అలా అంటూనే సంజన వైపు అనుకోకుండా చూశాడు. అదే టైంకి సంజన కూడా వంశీ వైపే చూస్తుంది. ఇదంతా స్వాతి పక్కనే ఉండి గమనిస్తూ ఉంది. సంజనతో చూపు కలవగానే వంశీ తడబడిపోయి చప్పున ఇంకెటో చూశాడు. వెంటనే స్వాతి అతని భుజంపై చేయి వేసి, మీ గతం గురించి నాకు తెలుసు సార్, కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా అంది. వంశీ స్వాతి మాటలు అర్థం కానట్లు నటించాడు. స్వాతి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి కస్టమర్స్కి ఏం కావాలో చూడు. ఎంతమంది క్యూలో ఉన్నారో కనబడుతూనే ఉంది కదా అన్నాడు కాస్త సీరియస్గా. స్వాతి చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేసింది. వంశీ తనకై తను ఈ విషయం గురించి మాట్లాడితే తప్ప తనెంత ట్రై చేసినా వేస్ట్ అని స్వాతికి అర్థమైంది. స్వాతి వంశీ భుజం మీద చేయి వేసి మాట్లాడుతున్నప్పుడు రాహుల్ కెఫేలోకి అడుగుపెట్టాడు. ఎందుకనో స్వాతి అలా వంశీ భుజం మీద చేయి వేయడం అతనికి నచ్చలేదు. కాని ఇదంతా ఇగ్నోర్ చేస్తున్నట్లే నటిస్తూ అతను నేరుగా సిద్ధు దగ్గరికెళ్ళి ఆ రోజు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇటు స్వాతి రాహుల్ని గమనించలేదు. వంశీ దగ్గర నుంచి వెళ్ళిపోయి తన పనిలో పడిపోయింది. సాయంత్రమైంది. సిద్ధు కెఫేలో పని ముగించుకొని బయలుదేరబోతున్నాడు. సంజనని కూడా తనతో రమ్మని చెప్పాడు. అక్కడున్నంతసేపు సంజన వంశీతో మాట్లాడడానికి చాలాసార్లు ట్రై చేసింది. కాని ప్రతిసారి పనుందని చెప్పి అతను సంజనాని ఇగ్నోర్ చేశాడు. ఇక సంజన ఎక్కువసేపు అక్కడ ఉండదలుచుకోలేదు. ఉన్నా వేస్ట్ అని తనకి తెలుసు. అందుకే
దిగులుగా సిద్ధుతో బయలుదేరింది. లేట్ అయిందన్న కారణంతో 2 రోజుల క్రితమే సిద్ధుకి నందినికి మధ్య గొడవైంది. అందుకే సిద్ధు కూడా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. మిగిలిన కస్టమర్లను చూసుకోమని వంశీ స్వాతికి చెప్పి బయలుదేరాడు. సిద్ధార్థ, సంజన ఇద్దరు కలిసి ఇంటికొచ్చారు. వంశీ బిహేవియర్ వల్ల సంజన చాలా అప్సెట్ అయింది. అందుకే భోజనం చేయకుండానే నేరుగా తన రూంలోకి వెళ్ళిపోయింది. అప్పటికి నందిని ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అందుకే సిద్ధు అమ్మా నాన్నలతో కలిసి కూర్చొని డిన్నర్ చేసేశాడు. డిన్నర్ తర్వాత సిద్ధు తన రూంలోకొచ్చి కిటికీ నుంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో వచ్చి కౌగిలించుకున్నారు. అది నందినియే అని సిద్ధుకి అర్థమైంది. కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అలాగే నిలబడిపోయాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్లో ఏంజెల్ లాంటి వాడివి. నాకు కావాల్సిన ప్రతి సంతోషాన్ని అడగకుండానే ఇచ్చేస్తావు. సిద్ధుని హక్ చేసుకున్న నందిని తన్మయత్వంతో మాట్లాడుతూ పోతుంది. నందిని అంత సంతోషంగా ఉండడం చూసి పెదాలపై ఒక ఫేక్ నవ్వు పులుముకొని సిద్ధు వెనక్కి తిరిగాడు. కాస్త దూరంగా జరిగి నందిని చేయి పట్టుకొని, నేను ఏంజెల్నని నాకెప్పుడో తెలుసు, కానీ ఇప్పుడేం చేశానో చెప్పు అని అడిగాడు. అయ్యో సిద్ధు, వరుణ్ని నువ్వే కదా నిన్న మా ఆఫీస్కి పంపించావు. నిన్న నేను తనని కలవలేకపోయాను. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఫస్ట్ అతన్ని చూడగానే షాక్ అయిపోయాను. ఇన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్న వరుణ్ ఇతనే. అతను నీ ఫ్రెండ్ కావడమేంటో, నువ్వే అతన్ని నా దగ్గరికి పంపడమేంటో అంత కలగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు ఎగిరి గంతేయాలన్నంత సంతోషంగా ఉంది. వరుణ్ ఇప్పుడు నా చుట్టుపక్కలే ఉంటాడు. టైం చూసుకొని నా మనసులో మాట చెప్తాను అని నందిని చాలా ఎక్సైటెడ్గా చెప్పింది. కానీ సిద్ధు మాత్రం నందిని చెప్పింది విని షాక్తో తన చెయ్యి వదిలేశాడు. సిద్ధు రియాక్షన్ నందినికి కాస్త విచిత్రంగా అనిపించింది. ఏమైంది సిద్ధు, నీకు సంతోషంగా అనిపించడం లేదా? వరుణ్ నీ ఫ్రెండ్ అని కదా చెప్పావు. తను నీకు ముందు నుంచే తెలుసా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని నాకు అసలు తెలియలేదు అంది. అవును, వరుణ్ నాకు ముందే తెలుసు, కానీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావన్న విషయం మాత్రం తెలియదు అని సిద్ధు మళ్ళీ అటు తిరిగి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయాడు. నందిని వరుణ్ విషయం చెప్పగానే సిద్ధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లను దాచుకోవడానికి అతను నానా తంటాలు పడుతున్నాడు. ఇటు నందినికి అతను ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. సిద్ధు భుజం మీద చేయి వేసి కాస్త అయోమయంగా, నీకు తెలియదంటే అర్థమేంటి? మన ఎంగేజ్మెంట్ రోజే ఈ విషయం చెప్పాను కదా, మరి ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అడిగింది. అది ఆ రోజు నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పావు. అతను మన కాలేజ్లోనే చదివాడని చెప్పలేదు. అతని పేరు వరుణ్ అయితే అన్నట్లున్నావు, కానీ నాకు గుర్తులేదు. కాలేజ్ కంప్లీట్ చేయకుండానే అతను వెళ్ళిపోయాడు. అందుకే నువ్వెంత వెతికినా దొరకలేదు. వరుణ్ ఇన్నాళ్లుగా వేరే సిటీలో ఉన్నాడంట అని సిద్ధు నార్మల్గా ఉండే ప్రయత్నం చేస్తూ నందినితో చెప్పాడు. నందిని ఏదో ఆలోచిస్తూ, నువ్వు అన్నది నిజమే అయ్యుండొచ్చు. అతన్ని కాలేజ్లో చూశాను. ఏదైనా మాట్లాడదాం అనుకునే లోపే అతను సడన్గా మాయమైపోయాడు అని సిద్ధుతో అంది. ఏం పర్లేదు నందు, ఇప్పుడు మళ్ళీ కనిపించాడు కదా, పైగా మీ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాడు. మరి నీ మనసులో మాట అతనికి ఎప్పుడు చెప్తావు అంటూ సిద్ధు ఎక్సైట్మెంట్ నటించాడు. సిద్ధు అలా అనేసరికి నందిని బెడ్ మీద పద్మాసనం వేసుకొని దిగులుగా కూర్చుంది. సిద్ధు, నీకు తెలుసు కదా నేను ఇలాంటి విషయాల్లో చాలా పూరని. అతను నన్ను రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి అని టెన్షన్గా అడిగింది. ఓ షటప్, నా నందుని ఎవరైనా రిజెక్ట్ చేయగలరా? అయినా ఏదో ఒకరోజు నువ్వతనితో ఈ మాట చెప్పాల్సిందే. అదేదో తొందరగా కానిచ్చేస్తే తనకి నీ మనసేంటో తెలుస్తుంది కదా అని సిద్ధు నందినిని ఎంకరేజ్ చేశాడు. సిద్ధు మాటలకు నందిని చిన్నగా నవ్వింది. ఓయ్ సిద్ధు, నేను నీలాగా పాపులర్ కాదు అందరూ నన్ను ఇష్టపడడానికి. అసలు నాకు ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ నిజం చెప్పనా, వరుణ్ని ఇన్ని రోజుల తర్వాత చూసేసరికి నా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అయినా పైకి చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేశా. జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడిగా అని చిన్నపిల్లలా మాట్లాడింది. వరుణ్ని ఇంకేం అడగాలనుకున్నావు మరి అని సిద్ధు నందినిని అన్నాడు. ఏమో తెలియదు,
కానీ వరుణ్ నన్ను గుర్తుపట్టలేదనిపించింది. నీ ఫ్రెండ్గానే అతనికి నేను తెలుసు అనుకుంటా. 2-3 సార్లు నీ పేరు చెప్పాడు. నువ్వే తనని ఇక్కడికి పంపావని చెప్పాడు. నందిని కొంచెం నిరాశగా జవాబిచ్చింది. సిద్ధు నందిని వైపే ప్రేమగా చూస్తూ, డెఫినెట్గా వరుణ్కి నువ్వు తెలిసి ఉండవు. తెలిస్తే నిన్ను తప్పకుండా ప్రేమించేవాడు అన్నాడు. సిద్ధు మాటలు వింటూనే నందినికి ఎక్కడో ఏదో ఫీల్ కలిగినట్లయింది. కాని వెంటనే సర్దుకొని, ఇప్పుడు వరుణ్ నేను ఆఫీస్లో రోజు కలుస్తూ ఉంటాము కాబట్టి నేనంటే ఏంటో అతనికి తెలిసే అవకాశం ఉంది కానీ అని ఆగిపోయింది. అవునందు, నువ్వంటే ఏంటో అతనికి తప్పకుండా తెలుస్తుంది. నీ మనసులో మాట చెప్పిన రోజున అతను నిన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు చూడు. నువ్వు కోరుకున్నట్లే మీరిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటారు కూడా. ఆల్ ది బెస్ట్ అని సిద్ధు మళ్ళీ ఒక ఫేక్ స్మైల్ విసిరాడు. అలా అంటుంటే సిద్ధు గుండె బాధగా ములిగింది. సిద్ధు ఎప్పుడూ నందిని పక్కన ఇంకెవరిని ఊహించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి అతని కళ్ళల్లో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. కాని తన కళ్ళల్లోని బాధ నందినికి కంటపెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అదేం పట్టనట్లు నందిని ఊహాలోకంలో విహరిస్తుంది. కాని సడన్గా ఏదో గుర్తొచ్చిన దానిలా, నాకు పెళ్ళైంది కదా, ఒక నిమిషం ఆగు, వరుణ్ణి ఆఫీస్కి పంపేటప్పుడు నేనెవరని చెప్పావు? కొంపదీసి మన పెళ్ళైందని చెప్పలేదు కదా అని కంగారుగా అడిగింది. లేదు, మన పెళ్లి గురించి వరుణ్కి ఏమీ చెప్పలేదు. మన దృష్టిలో మనదసలు అఫీషియల్ పెళ్లి కాదు కదా, అందుకే నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్గానే ఇంట్రడ్యూస్ చేశాను అని సిద్ధు చెప్పుకొచ్చాడు. అది విని నందిని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. టైం వచ్చినప్పుడు తనే వరుణ్కి విషయం మెల్లగా వివరించి సారీ చెప్పాలనుకుంది. వరుణ్ తనకి సిద్ధుకి మధ్య ఉన్న రిలేషన్ని తప్పకుండా అర్థం చేసుకుంటాడని నందినికి గట్టి నమ్మకం. సిద్ధు తనకి తెలియకుండానే వరుణ్ని నందిని దగ్గరికి పంపించాడు. దీని గురించి అతనికి బాధేమీ లేదు. ఇలాంటి ఒకరోజు వస్తుందని సిద్ధు ప్రిపేర్గానే ఉన్నాడు. నందిని సంతోషంగా ఉండడమే తనకి కావాలి. వరుణ్ని తను ఎలా కలిస్తే ఏంటి అనుకున్నాడు. కాని ఎంతగా నచ్చ చెప్పుకుంటున్నా సిద్ధు మనసులో బాధ సుడులు తిరుగుతుంది. నందిని తనని విడిచిపెట్టిపోతుందన్న ఆలోచనని అతను తట్టుకోలేకపోతున్నాడు. సిద్ధు వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాడు. లేదు సిద్ధు, నువ్విలా సెల్ఫిష్గా ఆలోచించడం తప్పు. నందిని నిన్ను ప్రేమించట్లేదు, వరుణ్ణి ప్రేమిస్తుంది. అతనితోనే తను సంతోషంగా ఉంటుంది. నువ్వు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళకూడదు. ఇలాంటి ఆలోచనలు కూడా నీ మనసులోకి రాకూడదు. ఎందుకంటే నువ్వు నందినికి హెల్ప్ చేయడానికే తనని పెళ్లి చేసుకున్నావు. మరిప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించుకోవడం తప్పు అని సిద్ధు తనకి తానే నచ్చ చెప్పుకున్నాడు. AMA Studios Originals